కొమరంభీం కాలనీ కనీస మౌలిక వసతులతో పాటు తక్షణమే కరెంటు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు ఆదిలాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో కాలనీ నుండి ర్యాలీగా తరలివచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట రోడ్డుపై బైఠాయించి తమ నిరసన నినాదాలతో హోరెత్తించారు. అధికారులు బయటకు రావాలంటూ నినదించారు. దాదాపుగా 2 గంటలకు పైగా ఈ ఆందోళన కొనసాగింది. దాదాపు కొన్ని సంవత్సరాలుగా అక్కడ గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నప్పటికీ సరైన వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం ప్రభుత్వం చొరబట్టడం లేదని తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు గోడం గణేష్ ఆరోపించారు. అనేక మార్లు ఆందోళనలు ధర్నాలు చేపట్టి వినతులు సమర్పించినప్పటికీ ఏ ఒక్కరి నుంచి స్పందన లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆదివాసీలు ఓపిక నశించిపోయిందని, అవసరమైతే చావడానికైనా వారు సిద్ధంగా ఉన్నారన్నారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, కనీసమైన మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కానీ రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ బిల్డర్లతో కలిసి వేల కోట్ల విలువ చేసే జాగాలను తమ కనుసన్నల్లో పెట్టుకుని దొంగ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. అందరూ దొంగలేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చెప్పండి సార్, మాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు మా వాటి కూలీలుగా మంచిగా 500 రూపాయలు వేసుకొని చందాలు వేసుకొని వాళ్ళ కంబలు నిలబెట్టుకున్నాం. కలెక్టర్ తీసుకుపోతారని చెప్తారు. మీకు కూడా తెలుసు, ఏదైతే ల్యాండ్లో మీరు గుడిసెలు వేశారో అక్కడ కోర్టులో కేసు పెండింగ్ ఉంది, అప్పీల్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో పెండింగ్ ఉండడం వలన పవర్ సప్లై అనేది డిస్కనెక్ట్ అనేది నాకు నైట్ డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళి దానిపైన ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మనం గరీబ్ వాళ్ళం అంటే ఎవరైనా సార్ శాశ్వత పరిష్కారం కావాలా మాకు. ఏదో వచ్చి మేము 4 ముచ్చట్లు చెప్పినాం పోయినాం అన్నట్టు కాదు, మాకు శాశ్వతమైన పరిష్కారం కావాలా. మావాల మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముట్టడి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా రావడం, ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసలు ఆదివాసీలను ఏ రకంగా గుర్తిస్తున్నాయో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా బట్టిసారుగాం శివారం 72లో కొమరంభీం కాలనీ నిర్మాణం చేసి 2007 నుండి 2013-14 వరకు నివసించినాం. తర్వాత 2025 నేటి వరకు కూడా అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తూ చందాలు వేసుకొని అండ్ బోర్స్ వేయడం, చందాలు వేసుకొని పోల్సు కరెంటు ఇగ్గుకోవడం, తర్వాత చందాలు వేసుకొని రోడ్స్ సాఫ్ చేయడం జరిగింది. ఇవల్ల అక్కడ మాకు తక్షణ మౌలిక సమస్యలు పరిష్కరించకపోగా ఏవైతే మిషన్ భగత వాటర్ వస్తున్నదో దాన్ని కట్ చేసిండ్రు. మొన్న స్ట్రీట్ లైట్ ఏవైతే మన కాలనీ కంటే ముందు స్ట్రీట్ లైట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, వాటిని కూడా కట్ చేయడం జరిగింది. నిన్న డిఎస్పీ గారు వచ్చి పునరుద్ధరించడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం అది 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి కాబట్టి రెవెన్యూ అధికారులు కలిసి ఆదివాసీలను ఎట్లనా చేసి అక్కడ నుండి ఎలగొట్టి ఆ 1000 కోట్ల రూపాయల భూమిని కాజేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే గతంలో మన జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు గారు అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి దాన్ని ఆక్యుపై చేసి అక్కడ ఫెన్సింగ్ వైర్ కూడా వేయడం జరిగింది. పోల్స్కు గౌటు ల్యాండ్ అని ఇప్పటికి ఉన్నది. అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇవాళ ఎందుకు మరి ఇవాళ తక్షణ మౌలిక సమస్యలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి,
అదేవిధంగా ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రివర్యులు దనసరి సీతక్క గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మానవతా దృక్పథంతో ఇప్పటివరకు కూడా పదుల సంఖ్యలో అందరినీ కలిసినాం. అటెండర్ నుండి అయితే చీఫ్ సెక్రటరీ వరకు, వార్డు మెంబర్ నుండి అయితే సీఎం వరకు కలిసినాం. ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, గవర్నర్లకు, హైకోర్టు చీఫ్ జస్టిస్లకు ఉత్తర్వులు రాసినాం. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేసినాం, దండాలు పెట్టినాం. మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? మాకు సావే మార్గం కదా.